సో మీరు రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ అనే నేమ్ అనేది వినే ఉంటారు. సో ఈ వీడియోలో వచ్చేసి మనం ఫ్రాగ్మెంట్స్ అనేది ఎందుకు యూజ్ అవుతాయి, మనం ఎలా యూజ్ చేయాలి వాటిని, సో వాటి యూజ్ అనేది నిజంగా ఎక్కడ వస్తుందని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఓకేనా. అండ్ మనకు రియాక్ట్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. సో ఈ వీడియో అండ్ నెక్స్ట్ వీడియో ఏం చేస్తానంటే ఏదైతే మిస్ అయిన కాన్సెప్ట్స్ ఉంటాయో అవి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే మన ప్రీవియస్ వీడియోలో చేసినంత వరకు అయితే రియాక్ట్ రౌటర్ ఉంది కదా, సో ఆ కోడ్ అంతా తీసుకెళ్ళి నేను ఇక్కడ ఒకటి సపరేట్ ఫైల్ క్రియేట్ చేశాను. ఇక్కడ చూడండి రౌటింగ్ యాప్ అనేది. సో అందులో ఇలా ఇదంతా రౌటింగ్ ఉంది కదా అక్కడ పెట్టేశాను, ఓకేనా. ఎందుకంటే ఇక్కడ మనకు డిస్టర్బెన్స్ కాకూడదని. అండ్ ఇక్కడ నార్మల్గా యాప్.js అయితే ఇప్పుడు నార్మల్గా ఏం కోడ్ లేదు, జస్ట్ మనకి ఏదైతే రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ కోడ్ ఉందో అది ఇక్కడ ఇంపోర్ట్ చేశాను అంతే. సో ఫస్ట్ ఇక్కడ నేను ఒకటి ఇలా రాశాను కదా, సో నార్మల్గా ఇట్లా లేదనుకోండి, ఇట్లా ఉంది. సో h1 ట్యాగ్ పెడతాను అనుకోండి, h1 ట్యాగ్ పెట్టేసి ఇక్కడ నేను ఎగ్జాంపుల్ ఆన్ ఫ్రాగ్మెంట్ అని పెడతాను, ఓకేనా. సో ఇలా పెట్టేసింది అనుకోండి, ఓకే, బాగానే వర్క్ అవుతుంది. సపోజ్ నేను ఇంకొక పారాగ్రాఫ్ యాడ్ చేయాలనుకోండి. సో పారాగ్రాఫ్ యాడ్ చేయాలంటే ఇలా ఎంటర్ చేసి ఒక పారాగ్రాఫ్ యాడ్ చేశాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ సో లోరెమ్ 10 అని ఒక పారాగ్రాఫ్ యాడ్ చేశాను. సో ఇప్పుడు నేను సేవ్ చేయగానే మీరు ఏం ఇష్యూ వచ్చిందో చూడండి, ఓకేనా. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రిఫ్రెష్ చేశాను, చూడండి మనకు ఒక ఎర్రర్ వచ్చింది. అదేంటంటే సంథింగ్ చూడండి, ఇక్కడ చూడండి, అడ్జస్టెంట్ JSX ఎలిమెంట్ మస్ట్ బి వ్రాప్డ్ ఇన్ ఎన్క్లోజింగ్ ట్యాగ్. అంటే ఏదైతే మనకు h1 ట్యాగ్ p ట్యాగ్ రెండు ఉన్నాయో ఈ చిల్డ్రన్స్ కదా, సో ఇవన్నీ మనకు ఈ JSX ఎలిమెంట్స్ అనేది ఒకటే పేరెంట్కి చిల్డ్రన్గా ఉండాలి. ఇలా రెండు ఇలా ఇండివిజువల్గా ఉండకూడదని చెప్తుంది అన్నట్టు. సో దానికోసం మనం ఏం చేస్తాం, ఇట్లా ఒక డివ్ అనేది క్రియేట్ చేసి అందులో పెట్టేసాం అనుకోండి ఈ రెండింటిని. సో అప్పుడు మనకు ఏ ఎర్రర్ అనేది రాదు, ప్రాపర్గా వర్క్ అవుతుంది, ఓకేనా. సో ఇలా బాగానే ఉంది. బట్ ఇక దీనివల్ల మనకు ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ నేను ఇన్స్పెక్ట్ చేశాను అనుకోండి, ఇన్స్పెక్ట్ చేస్తే నాకు ఇక్కడ డివ్ అనేది అవసరం లేదు. యాక్చువల్గా యాప్లో నాకు ఈ రెండు కావాలి, h1 ట్యాగ్ అండ్ పారాగ్రాఫ్. బట్ అన్నెసరిగా నాకు ఇక్కడ డివ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది, అర్థమవుతుందా. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎక్స్ట్రా నోడ్ అనేది ఇన్సర్ట్ అయిపోయింది దీనివల్ల. సో దీనివల్ల ఇప్పుడు ప్రాబ్లం ఏమైనా ఉందంటే ఇప్పుడు ప్రాబ్లం ఏం లేదు, బట్ కొన్ని సినారియోస్లో ప్రాబ్లం ఉంటుంది. ఆ ప్రాబ్లం ఎక్కడ అని నేను ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను నేను, బట్ ఇక్కడ మీకు చూపిస్తున్నాను, ఓకేనా. సో ఇలా మనకు ఎక్స్ట్రా డివ్ అనేది వచ్చేసింది. సో ఇలా ఎక్స్ట్రా డివ్ రాకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే ఫ్రాగ్మెంట్స్ యూజ్ చేసుకోవచ్చు. రియాక్ట్ ఫ్రాగ్మెంట్స్ ఉంటుంది కదా, అది యూజ్ చేసుకోవచ్చు. సో అది యూజ్ చేయాలంటే ఎలా అంటే ఇక్కడ మన డివ్ ఉంది కదా, సో డివ్ తీసేసి నేను ఏం చేస్తాను అంటే రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ అని చేసి ఎంటర్ చేశాను అనుకోండి. సో ఇప్పుడు నేను సేవ్ చేసి రీఫ్రెష్ చేశాను అనుకోండి, ఇక్కడ మనకు కావాల్సింది ఏంటిది, ఇక్కడ ఎగ్జాంపుల్ దగ్గర చూడాలి. చూస్తే ఇప్పుడు చూడండి మనకు యాప్లో డైరెక్ట్గా h1 అండ్ p ట్యాగ్ ఉన్నది. సో ఎక్స్ట్రా డివ్ కానీ ఏదైనా నోడ్ వచ్చిందా, సో రాలేదు. సో ఇలాంటి విషయంలో మనకు ఫ్రాగ్మెంట్స్ అనేది ఉపయోగపడుతుంది. బట్ ఎగ్జాక్ట్లీగా మనకు ఎక్కడ దీని అవసరం ఉంటుందంటే ఒక ఎగ్జాంపుల్ క్రియేట్ చేస్తాను మీకు, సో దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఫస్ట్ నేను ఇక్కడ ఫ్రాగ్మెంట్స్ అనేది ఫైనల్ ఫోల్డర్ ఉంది కదా, సో మీరు ప్రాక్టీస్ చేసేటప్పుడు స్టార్టర్ ఫోల్డర్లో ప్రాక్టీస్ చేయండి. ఒక టేబుల్ తీసుకుంటాను, ఓకేనా. table.js అని తీసుకుంటున్నాను. అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే columns.js అని ఒకటి తీసుకుంటున్నాను. సో ఈ రెండు తీసుకుంటానని చెప్తాను చూడండి. ఇక్కడ ఒక టేబుల్ క్రియేట్ చేస్తాను నేను. సో ఇక్కడ ఇక్కడ డివ్లో ఒక h1 పెడతాను, h1లో టేబుల్ అని పెట్టేస్తున్నాను, ఓకే, బాగానే ఉంది. అండ్ ఇక్కడ మనం టేబుల్ క్రియేట్ చేయాలంటే టేబుల్ అండ్ ట్యాగ్ అనేది అవసరం. సో టేబుల్లో మనకు రోస్ పెట్టాలంటే tr అనే ట్యాగ్ అనేది అవసరం. సో టేబుల్లో కాలమ్స్ పెట్టాలంటే మనకి ఇక్కడ అవసరం కదా కాలమ్స్ అనేది. సో కాలమ్స్ కోసం ఏం చేస్తానంటే td టేబుల్ డేటా అట్లాంటి కాలం యూజ్ చేయాలి. సో దానికోసం వచ్చేసి నేను ఏం చేస్తాను అంటే కాలం అనేది సపరేట్ కాంపోనెంట్ తీసుకుంటాను నేను, ఓకేనా. సో ఇప్పుడు ఏం చేస్తాను అంటే ఇక్కడ కాలమ్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఏం చేస్తాను అంటే నేను మనకు 2 కాలమ్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు ఏం చేయాలి, td నేమ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక td, అది వచ్చేసి శ్రీకాంత్, ఇలా పెట్టేస్తున్నా. 2 కాలమ్స్ పెట్టేస్తున్నా సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్. సో ఇప్పుడు సేవ్ చేసేసి నేను ఈ టేబుల్లో ఇంపోర్ట్ చేసుకుంటాను నేను. సో ఇక్కడ కాలమ్స్ రావాలి కదా, సో కాలమ్స్ అని ఇంపోర్ట్ చేసుకుని పెట్టేశాను. అదేవిధంగా యాప్.jsలో కూడా ఇక్కడ ఇంపోర్ట్ చేసుకుంటాను. ఫైనల్లో ఫ్రాగ్మెంట్స్లో ఇక్కడ నేను ఏం చేస్తానంటే టేబుల్ని తీసుకుంటాను. సో ఇప్పుడు చూడండి టేబుల్ అనేది లేదు కాబట్టి ఎర్రర్ వచ్చేసింది. ఇప్పుడు నేను తీసుకున్నా చూడండి, ఓకే, బాగానే వర్క్ అవుతుంది. బట్ మనకు ఒక ఎర్రర్ వచ్చింది. ఆ ఎర్రర్ ఏంటంటే చూపిస్తా చూడండి. ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ చూడండి td కెనాట్ అపేర్ యాజ్ చైల్డ్ ఆఫ్ డివ్. సో దీని మీనింగ్ ఏంటంటే మనం ఏదైతే td ఉంటాయో, సో td's ఎక్కడ యాడ్ చేసాం, కాలమ్స్ దాంట్లో యాడ్ చేసాం. సపోజ్ ఇక్కడ మనకు 2 కంటే ఎక్కువ ఉంటే ఏం చేయాలి, డివ్లో యాడ్ చేయాలి కదా. సో ఇప్పుడు నేను డివ్లో యాడ్ చేయకుండా బయట పెట్టాను అనుకోండి, నాకు ఎర్రర్ వస్తుంది. ఏమైనా ఎర్రర్ వస్తుంది, కంపల్సరీ దీనికి ఒక పేరెంట్ ఉండాలని ఎర్రర్ వస్తుంది. సో దీనికి పేరెంట్ అనేది డివ్ పెట్టాను అనుకోండి, నాకు ఒక ఇష్యూ వస్తుంది. ఆ ఇష్యూ ఏంటంటే ఇక్కడ మనకి ఇష్యూ అనేది చూడండి. సో ఇప్పుడు చూసినట్టయితే టేబుల్ ఉంది కదా, సో టేబుల్లో ఇప్పటికి వెళ్తాను. ఇక్కడ చూడండి టేబుల్లో ఎక్కడైతే tr ఉందో టేబుల్ రోకి డైరెక్ట్గా మనకి ఏముండాలి, td టేబుల్ డేటా అనేది ఉండాలి, కాలమ్స్ కదా. బట్ దానికి బదులు మనకి ఏముందంటే ఒక డివ్ అనేది ఉంది. ఆ డివ్ లోపల
టీడీ అని ఉంది. సో ఇష్యూ ఎక్కడ వస్తుందంటే టీడీకి అంటే టేబుల్ డేటాకి పేరెంట్ వచ్చేసి డివ్ అనేది ఉండకూడదు అని మనకు ఎర్రర్ వచ్చేసింది. అర్థమైందా? వార్నింగ్ అన్నట్టు, అది ఎర్రర్ కాదు, వార్నింగ్. సో ఇలా రావడానికి కారణం ఏం చెప్పండి, ఇక్కడ మనకు ఎక్స్ట్రా డివ్ ఉండడం వల్ల. సో ఇలాంటి టైంలో మనం ఫ్రాగ్మెంట్స్ అనేది యూజ్ చేసుకోవాలి. సపోజ్ ఇప్పుడు నేను రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్స్ అని పెట్టాను అనుకోండి. సో ఇప్పుడు చూడండి మనకు ఆ ఇష్యూ అనేది ఉండదు. సో మనకి ఎక్స్ట్రా డివ్ అనేది ఉండకపోతే, సో ఇప్పుడు చూడండి మనకు ఆ వార్నింగ్ వచ్చిందా, వార్నింగ్ రాలేదు. ఇక్కడ చూసినట్టయితే టేబుల్ రోలో టేబుల్ డేటా అనేది డైరెక్ట్గా వచ్చింది. అర్థమైందా? ఇంకొకటి ఏంటంటే టీఆర్ కెనాట్ అపియర్ యాజ్ చైల్డ్ ఆఫ్ టేబుల్. ఓకేనా? టీ బాడీ. మనకి ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ చూసినట్టయితే మనకు ఇది వార్నింగ్, ఇది కూడా వార్నింగే. సో ఇక్కడ టేబుల్ రో ఉంది కదా, టేబుల్ రో కూడా డైరెక్ట్ టేబుల్కి అనేది ఉండకూడదు అంట. సో ఎలా ఉండాలి, మనకు టేబుల్ బాడీ ఉంది కదా, సో టీ బాడీలో మనకు ఇది ఉండాలని చెప్తున్నారు. అర్థమైందా? సో ఇప్పుడు చూడండి ఈ వార్నింగ్ కూడా పోతుంది. చూసారా ఇలా. సో ఇలా మనం వార్నింగ్స్ అనేది వచ్చినప్పుడు మనం వీటిని చూసుకోవాలి. బట్ ఒక వార్నింగ్ వచ్చేసి ఇక్కడ చూసినట్టయితే మనకేంటిది, కాలమ్స్ అనేది మనం వీటిని ఇంపోర్ట్ చేసుకున్నప్పుడు అక్కడ ఎక్స్ట్రా డివ్ ఉండడం వల్ల మనకి ఇష్యూ వచ్చింది. సో ఇలా మనం రియాక్ట్ ఫ్రాగ్మెంట్ ద్వారా సాల్వ్ చేసుకున్నాం. సో ఎప్పటికి మనం రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్స్ అట్లనే యూజ్ చేసుకోవాలంటే సో లేదు, మీకు దీని షార్ట్ కట్ కూడా ఉందన్నట్టు. సో రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్కి బదులు ఇలా ఎంటీ పెట్టారనుకోండి, ఆ ఎంటీ పెట్టినా కూడా రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్ ఉన్నట్టే. సో ఇప్పుడు చూడండి స్టిల్ మనకు వర్క్ అవుతుంది అండ్ దెర్ ఈజ్ నో ఎర్రర్స్. సో మీకు రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఏం లేదు. సో ఇలా పెట్టడం వల్ల వీటినే రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్స్ అంటారు. సో ఇలా పెట్టడం వల్ల మనకి ఏమవుతుంది, ఎక్స్ట్రాగా మనం డివ్ కానీ ఏదైనా యాడ్ చేస్తాం కదా, అలాంటిది మనకు అవసరం లేనప్పుడు ఇట్లా యాడ్ చేసుకోవాలి. సో ఇలాంటి ఇష్యూ మీరు ఫేస్ చేసినప్పుడు రియాక్ట్ డాట్ ఫ్రాగ్మెంట్స్ అనేది పక్కా ఉపయోగపడతాయి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే సో ఆ వీడియోకి ఒక థమ్స్ అప్ ఇవ్వండి అండ్ షేర్ చేయండి. సో ఇట్ రియల్లీ మోటివేట్స్ మీ అండ్ సబ్స్క్రైబ్ చేయండి సో దట్ నాకు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలనిపిస్తుంది. థ్యాంక్ యూ.